నుంచి ప్రస్తుతం వరకు మనం హిజ్రాల గురించి వింటున్నాం, చూస్తున్నాం. ప్రముఖ నటులు, హీరోలు సైతం వెండితెరపై హిజ్రాల పాత్రలను పోషించి మెప్పించి గౌరవించారు. కానీ ప్రస్తుత సమాజంలో వారు వెలివేయబడుతున్నారు, అవమానించబడుతున్నారు, లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. ఫలితంగా యాచక వృత్తికే పరిమితం అవుతున్నారు. అదేవిధంగా కుటుంబాలకు దూరమై దుర్భర పరిస్థితిని, దుర్భర జీవనాన్ని అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు కొంతమంది హిజ్రాలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు పురుషులు హిజ్రాలుగా ఎందుకు మారుతారు? అంటే జన్యుపరమైన లోపాలు అసలు ఎందుకు మారాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు నీరజ. మేము ఫస్ట్ నుంచి కూడా మేము ఏం చేస్తూ ఉంటామంటే, ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఆడవాళ్ళతో సావాసాలు చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఇంట్లో మేము ఆడపిల్లలాగే అమ్మ నాన్న దగ్గర పని చేసుకుంటూ, ఇంట్లో పని చేస్తూ, అంట్లు దోముతూ అట్లా జీవిస్తూ ఉంటాం. అప్పుడు ఇంట్లో పరిస్థితి కూడా తారుమారు అవుతుంటుంది. తండ్రి చూసి ఏమంటాడంటే, ఏంది వీడన్నీ ఆడింగి పనులు చేస్తున్నాడు అని తిట్టడం జరిగిద్ది. అయినప్పటికీ కూడా మేము మానుకోకుండా ముగ్గులు వేయటం అని, ఆడపిల్లలతో సావాసం, స్కూల్ కట్ట వెళ్లకుండా మేము ఇట్లా చేస్తూ ఉంటాం. అలాగా పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే 12-13 సంవత్సరాలు వచ్చాక నేను ఒక అబ్బాయిని చూస్తే నాకు అబ్బాయితో ఉంటే ఇష్టంగా ఉంది అన్న భావన కలుగుతూ ఉండేది. అలాగే ఒకసారి నేను ఒక అబ్బాయితో సెక్స్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు పట్టుకుని నన్ను కొట్టారు. నేను కమ్యూనిటీ ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మా వాళ్ళు ఎతికారు, కానీ దొరకలేదు. నేను మహారాష్ట్ర వెళ్ళిపోయాను, బొంబాయిలో ఉన్నాను. నా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడున్నారో నేను ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఎదురైన అనుభవాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాను, అది ఆ డ్రెస్లో ఉన్నాను. మేము కొజ్జావాళ్ళని గట్టా ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు కదా అందరూ కూడా. మమ్మల్ని ట్రైన్లో కూడా టీసీ కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది. మేము టికెట్ లేకుండా, డబ్బులు లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం, కొట్టడం జరిగింది. అయినప్పటికీ మా కమ్యూనిటీని చేరాలని వీళ్ళందరినీ కూడా మేము ఓపిక పెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు నన్ను దగ్గరికి చేరదీసి వాళ్ళతో పాటే ఉంచుకుని నన్ను బాగానే చూశారు. కాకపోతే మేము పొద్దుట లేచి మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం వరకు మేము భిక్షాటన చేసుకోవాలి కాబట్టి మేము బయటికి వెళ్ళినప్పుడు బార్ల దగ్గర గట్ట మేము భిక్షాటన చేస్తూ ఉంటాం కదా. బారు తగిలినప్పుడు అక్కడ తాగుబోతోళ్ళు 2-3 ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ కదిలించినప్పుడు మేము దూరంగానే వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కడు కొంచెం ర్యాష్గా వస్తాడు, జడపట్టు లాగుతాడు, చీరపట్టు లాగుతాడు. అరే వీళ్ళు ఇట్టరా అంటారు. వీళ్ళని ఏం చేసినా సరే ఎవరు అడగటానికి వీళ్ళకి దిక్కు మొక్కు లేదురా అనేసి హేళన చేసి మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ మనసులో పెట్టుకుని ముందు మేము జీవించడానికి మాకు డబ్బులు కావాలి అనేసి ఉద్దేశంతో మేము అవన్నీ పక్కన పెట్టేసి మనసులో పెట్టి మేము మళ్ళీ భిక్షాటన కొనసాగిస్తూ ఉంటాం. నైట్ పూట ఒక సినిమాకి వెళ్దామని ఆశ ఉంటుంది, కానీ వెళ్ళలేము. ఎందుకంటే ఇట్లానే గోండాలు గట్టి ఏమంటారో, ఏం చేస్తారో అన్న భయం ఉంటుంది. మేము ఈ వృత్తి మాకు మేము చచ్చిపోయేదాకా గవర్నమెంట్ తరపు నుంచి కానీ అలాగే ఎక్కడి నుంచి కూడా మమ్మల్ని పేరెంట్స్ రానివ్వనప్పుడు మేము ఏం చేయాలి? ఇంక మేము ఈ వృత్తి చేసుకుని బతకాలి. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కొట్టిన అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. అలాగే మా జీవితాల్లోకి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. పురుషులు ఉన్ననాళ్ళు ఉంటారు, తర్వాత మా సొమ్ము దీన్ని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమన్నా అడ్డంగా మాట్లాడితే వాళ్ళు పొడుస్తూ ఉంటారు, నరుగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మా జీవితంలో చాలా ఉన్నాయి. మాకు ఇళ్ళు వాకిళ్ళు ఎక్కడ కూడా లేవు. మేము అడుక్కుని ప్లాట్ఫామ్ మీదే పడుకోవాలి, ప్లాట్ఫామ్ మీదే ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మాకు జరుగుతూ ఉన్నాయి. గత 23 సంవత్సరాలు నేను కమ్యూనిటీలోకి వచ్చి అప్పటి నుంచి కూడా అనుభవాలు మా పెద్దవాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. మా గురువు గారు అని ఒక ఆవిడ ఉంటుంది, ఆమె పేరు శివమ్మ గారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తే ఆమె కొంచెం మందలిస్తూ ఉంటుంది. జాగ్రత్త అమ్మ, మనం ఇట్లాంటి బతుకుతున్నాం కాబట్టి తప్పదు మనకి ఇవన్నీ కూడా అనేసి. ఈ కష్టకాలం, ఈ కష్టాలన్నీ పడుతూ ఎన్నాళ్ళు బతకాలని కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా నీచమైన బతుకులు మావి. ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. మీరు హిజ్రాగా మారిన తర్వాత తిరిగి మళ్ళీ కుటుంబ సభ్యులు ఇప్పుడు కలవడం జరిగిందా, లేదా వాళ్ళతో తగదంపులు చేసుకున్నారు? బొంబాయి నుంచి మా ఇంటికి వెళ్ళాను. మా నాన్నగారు నన్ను మళ్ళీ నాకు తెచ్చిన లగేజీని గట్ట బయట పడేసి కొట్టడం జరిగింది. మా పెద్దమ్మ గారికి పిల్లలు లేరు,
ఆమె ఏం చేసిందంటే మా నాన్నగారిని తిట్టి అయిందేదో అయింది, కుంటోడు పుడితే వదిలేసుకుంటామా, నాకు సపోర్ట్ చేశాక మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిశారు. వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. కానీ కలవని కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఆలోచించి ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది. మా కోసం ఒక ప్రణాళిక తయారు చేసి వీళ్ళకి ఏం కావాలని గుర్తిస్తే బాగుంటుందని మా కమ్యూనిటీ ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. అయితే కొంతమంది హిజ్రాలు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే బాగా డబ్బులు సంపాదించి తిరిగి ఇంటికి కుటుంబ సభ్యులు పంపిస్తారని కొంతమంది అంటూ ఉంటారు. అది వాస్తవేనా? కుటుంబ సభ్యులకు పంపిస్తారు అంటే కుటుంబం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులు చాలామంది, కొంతమంది అసలు తిండికి కూడా గడవకుండా ఉంటారు. అలాగని కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ కూడా ఉంటారు. కానీ కుటుంబ సభ్యులకు పంపించరు అన్నది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడుతూ ఉంటుంది. ఎంత కుటుంబ సభ్యులకు పంపించినా, మనం ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని వేలు సంపాదించినా మా దగ్గర డబ్బు ఉంటుందని అపోహ మాత్రమే. కానీ మాకు రోజు డైలీ భిక్షాటన చేస్తే 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. మా ఇంటి అద్దె వచ్చి 4000, 3000. కరెంటు బిల్లు సపరేట్గా కట్టుకోవాలి, మేము తినాలి. మాకు గవర్నమెంట్ ఇచ్చేది 5 కేజీలు బియ్యం. అది కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి లేవు. కానీ ఇది అపోహ మాత్రం. ఇంటికి పంపిస్తారు చేస్తారు అన్నది అదేముండదు. అంటే కొంతమంది హిజ్రాలు అవయవ మార్పిడి చేయించుకుంటారు, శస్త్రచికిత్స చేయించి అని అంటారు. అలా అందరూ చేయించుకుంటారు, కొంతమందేనా? మేము మగోడితో సెక్స్ చేయాలి, ఒక మగోడితోనే ఉండాలన్న కోరిక అయితే కంపల్సరీ ఉంటుంది. మాకు పరకరాని అవయవాలు మాకు దగ్గర ఎందుకు? దీనివల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉందా? మేము ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుని ఆడవాళ్ళతో మేము ఏమైనా సంసారాలు చేస్తామా? చేయం. కాబట్టి మాకు అవసరం లేదు పనికిరాని ఐటెంతో. అందుకని సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, చేయించుకోలేని వాళ్ళు ఉంటారు. మీరు చేతులతో ఒక రకమైనటువంటి శబ్దాన్ని చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు చేస్తారు? దానికి ప్రత్యేకించి ఏమైనా కారణాలు ఉన్నాయా? అది ఇజ్రా కల్చర్కి ఒక పుట్టికండి. అది ఓన్లీ ట్రాన్స్జెండర్స్ పీపుల్సే ఆ తాళిని మోగించగలరు. ఒక మామూలు పబ్లిక్లో ఉన్న ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ ఆ శబ్దాలు చేయలేరు. ఎందుకంటే ఎవరైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉంటారో, ఇజ్రాగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ 2 చేతులతో తాళిని మోగిస్తారు. మేము మోగిస్తుంటే మా వెనకాల కొంతమంది మగవాళ్ళు మోగిస్తూ ఉంటారు. అవి చప్పట్లు, మేము కొట్టిది ఏమో తాళి, మేము ముట్టిస్తే మోగిద్దండి. అంటే ఎప్పుడన్నా ఆపదలో ఉన్న సందర్భంలో కూడా ఆ విధమైన శబ్దాలు చేస్తే దగ్గరలో ఉన్నటువంటి మీ ఎవరైతే ఉన్నారో హిజ్రాకి తెలుస్తుంది, వాళ్ళు వచ్చి రక్షిస్తారని కూడా అంటారు. నిజమేనా? కరెక్ట్ అండి. ఎందుకంటే 4-3 భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఈ కొట్టుకాడ ఏమన్నా నాకు బయట వాళ్ళతో గొడవ అయిందనుకోండి, ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మేము ఇట్లా ఈ శబ్దాన్ని ఇట్లా తాళీలు కొట్టినప్పుడు మా వాళ్ళకి వెంటనే ఐడెంటిఫై అయ్యిద్ది, వెనక్కి తిరిగి వస్తారు. అప్పుడు ఏమన్నా ఇబ్బంది పరిస్థితి అయితే అందరం కలిసి ఉంటాము. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు? మీకంటూ ప్రత్యేకమైనటువంటి పండగ ఏదైనా ఉందా? ఏం చేసుకుంటారు? అంటే ఏదైనా మీరు ఈ దేవుడు మాకు ఇష్టము, మేము ఈ పండుగ ఘనంగా చేసుకుంటామని ఏదైనా ఉందా? ఎవరిష్టం వచ్చిన దేవుడు వాళ్ళు ఉన్నారు. కానీ కమ్యూనిటీకి సంబంధించిన దేవత బోధరేజ్ మాత అని, మురిగి మాత అంటాం మేము. ఆ మాతకు పూజ చేస్తాం ఎక్కువ. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, జలసాలని మా ఫంక్షన్లు ఉంటాయి, పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఏమన్నా ఇవన్నీ ఉన్నప్పుడు ముందు ఆ అమ్మవారికి మేము పటం పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఎందుకంటే ఆ దేవత మా దేవత. బోధరేజ్ మాత అనేసి మురిగి మాత కోడిపుంజి మీద కూర్చుంటుందామా, ఆమెనే కొలుస్తాం మేము. అంటే ఆ దేవాలయం ఎక్కడుంది? మీరు జలసాలు సరదాలు అంటున్నారు. ఆ టైంలో ఎటువంటి సరదాలు చేస్తారు? ఆ దేవాలయం చూస్తేనేమో మధ్యప్రదేశ్లో ఉందండి. కాకపోతే ఆ జలసాల్లో మేము ఏమేమి చేస్తామంటే మా బాధలన్నీ పోవటానికి మేము కమ్యూనిటీ అందరం కూడా వస్తారు. మేమే కాదు, ఇంకా ఉన్నారు, మండలాల్లో ఉన్నారు, డిస్టిక్లలో ఉన్నారు. ఆ పండగలు చేసుకునేటప్పుడు 13 జిల్లాల నుంచి కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని పిలుస్తూ ఉంటాం. మాకు ఒక రిస్తాలు ఉంటాయి, అమ్మ, తల్లి, అత్త, నానమ్మ అని ఉంటాయి. ఆ ప్రకారంగా రిలేషన్లతో అందరినీ పిలుచుకుంటాము. అందరూ వస్తారు, 400-500 మంది వస్తారు. ఫంక్షన్ గ్రాండ్గా చేసుకుంటాం. వాళ్ళందరిలోని మా బాధలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము. ప్రత్యేకించి ఆ పండుగ ఒక తేదీ కానీ ఒక నెల అంటూ ఏమైనా ఉందా? ఎప్పుడు చేసుకుంటారు ఆ పండుగ? తేదీలు, డేట్లు, నెలలు అని ఏముండదండి. ఇప్పుడు ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నామంటే ఫస్ట్ అమ్మవారికి మేము పూజిస్తామన్నమాట. ఆ ఫంక్షన్ని సుఖ సంతోషాలతో ఏ గొడవలు లేకుండా సక్రమంగా జరిగించమని అమ్మవారిని వేడుకుని ఎవరిదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ చేసే అమ్మాయిని మేము ఆ దేవుడి కాడ పూజ చేపిస్తాము. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే మహిళల్లాగే వస్త్రాలు ధరించారు, కొంతమంది ప్యాంటు షర్ట్లు ధరించుకొని ఉంటుంటారు. అంటే వాళ్ళు వేరే తెగ లేదా వేరే జాతి అంటారు వాళ్ళని? ఏమన్నా వేరే తెగ, వేరే జాతి అని సంబోధించలేము. కొంతమంది దీంట్లో ఎల్జిబిటీకి సంబంధించి కొంతమంది ఎంఎస్ఎంస్ ఉన్నారు, అంటే మ్యాన్ విత్ మ్యాన్ సెక్స్ వర్కర్స్ వాళ్ళు. తర్వాత
ఇప్పుడు లేడీస్లో లెస్బియన్స్ ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. దీంట్లో కేటగిరీలు అంటే వాళ్ళు MSM కేటగిరీ, మరి వాళ్ళు ప్యాంటు షర్ట్లోనే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారంటే వాళ్ళ ఇష్టం, అది మాకు ప్యాంటు షర్ట్లో ఉండాలంటే మాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు హిజ్రాలలో కొంతమంది అంటే రైల్లో ప్రయాణించే ప్రయాణికులు కానివ్వండి, ఏదైనా కొత్తగా వ్యాపార సముదాయాలు ప్రారంభించేటప్పుడు వాళ్ళందరూ మీరు ముప్పు తిప్పలు పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తారని చెబుతూ ఉంటారు. ఎందుకని అలా? ముప్పు తిప్పలు పెట్టమండి. మేము ఎక్కడైనా కొత్త దుకాణం ఓపెనింగ్ అయినప్పుడు కానీ మేము అలాగే ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు ఇచ్చింది తీసుకురావటం మా ధర్మం. కొంతమంది మేము వెళ్ళకపోయినా మాకు తెలియకపోయినా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. పిలుస్తున్నప్పుడు మేము వాళ్ళకి దిష్టి తీయటం, వాళ్ళు ఇచ్చినవి తీసుకురావటం, తెలిసిన వాళ్ళు అయితే ఇంకో రూపాయి ఎగస్ట్రా అడగటమే. కానీ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మటుకు మేము చేయం. కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు చేసేవాళ్ళు ఏరేగా ఉంటారు, మగవాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు, సిగ్నల్ దగ్గర, ట్రైన్స్లోని వాళ్ళు మాకలాగే చీరలు కట్టుకున్నట్టుంటారు కానీ మాకలాగా ఉండరు. ఎప్పుడైనా గమనించండి మీరు, మమ్మల్ని అందరూ మీరు చూస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ప్యాంట్ల మీద చీరలు కట్టుకుని, లింగీల మీద చీరలు కట్టుకుని ఉంటారు. వాళ్ళ చేతుల్లో సంచులు గట్ట ఉంటే వాళ్ళు చూస్తే అచ్చు మగోళ్ళలాగానే ఉంటారు. వాళ్ళని మేము మా భాషలో బైరూపోళ్ళు అంటాము. వాళ్ళు పెళ్ళం బిడ్డలు గట్ట ఉంటారు. వాళ్ళు మా వేషం వేసుకుని మమ్మల్ని ఇది చేయటానికి చేస్తారు. ఈ అపోహలన్నీ వాళ్ళ వల్ల వచ్చినాయి. యజమాని ఎప్పుడు కూడా మేము చేయమండి అట్లా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రూపాయితో మేము బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ ఇయ్యాలతో కాదు, వాళ్ళు పోయి జీవితాంతం మాకు కలిసి ఉండాలని మేము అందరితోని కూడా సత్య సంబంధాలు బాగానే ఉంటాయి. ఎవరితోని కూడా ఇబ్బందికరంగా పెట్టాము. కాకపోతే ఒక 5 ఇచ్చినోడిని ఒక 10 ఇవ్వమంటాం, 10 ఇచ్చినోడిని 20 ఇవ్వమంటాం. అడగంది అమ్మాయిన పెట్టదు కదండి, ఆ ఉద్దేశంలో ఉంటాం కానీ ఇంకేం ఉండదు. అంటే మీరు చెప్పినట్లుగానే నిజంగా కొంతమంది రాత్రి సమయాల్లో బైపాస్ రోడ్ల వద్ద కానివ్వండి కనిపిస్తూ ఉంటారు. కొంతమందిని ఒంటరిగా దొరికినటువంటి పురుషులను కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. మరి మీరు అలాంటి వాళ్ళని కట్టడి చేయలేరా, లేదా చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారు? ఇప్పుడు బైపాస్లో తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు వృత్తి కాబట్టి కొంతమంది భిక్షాటన చేస్తూ ఉంటారు, సెక్స్ వృత్తి చేసి కొంతమంది బతుకుతుంటారు. వాళ్ళకి మా కమ్యూనిటీ లీడరు హెచ్చరిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు అసలు ఏ పని చేయలేని వాళ్ళు అనమాట. అయితే కస్టమర్ దగ్గరికి వెళ్తారు కానీ కస్టమర్ని ఇబ్బంది పెట్టి జేబులో డబ్బులు లాగటం, నాతో సెక్స్ చేయి, అది చేయి అనేసి ఇబ్బంది పెట్టడం. ఎంత ఇబ్బంది పెట్టినా సెక్స్లో పాల్గొనలేరు కదండి. పోనీ ఒకవేళ జేబులో డబ్బులు లాక్కుంటే వచ్చిన క్యాండిడేట్ ఏమన్నా పిచ్చోడా చెప్పండి? అవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, ఒక రోజు లాక్కుంటారు, 2 రోజులు లాక్కుంటారు, 3వ రోజైనా కమ్యూనిటీ మీద చెడ్డ పేరు వస్తుంది కదా. ఇవన్నీ కమ్యూనిటీకి గిట్టనోళ్ళు చాలా అయితే జరుగుతూ ఉంటాయి. తప్పులు జరగకుండా ఏముండవు. ఈ పబ్లిక్లో ఒక మాటకి 4 మాటలు కావించి ఈ మధ్య ఛానల్స్లోని, జబర్దస్త్ ప్రోగ్రామ్స్లోని ఇవన్నీ వస్తున్నాయి కదా. సినిమాల్లో కూడా మంచి మంచి హీరోలు చీరలు కట్టుకుని యాక్ట్ చేయటం, దాని మీద సులకన భావంతో మమ్మల్ని కూడా వీళ్ళన్న ఏమైందిలే అన్నట్టు ఉన్నది ఒకటి లేనిది ఒకటి చెప్పడం జరుగుతుంది. హిజ్రాలు చనిపోయిన తర్వాత అంటే శ్మశాన వాటికలో దహనం చేయనివ్వరు, ఎక్కడ పూడ్చనివ్వరు అని ఒక అపోహ చెబుతున్నారు. అది వాస్తవమేనా, లేకపోతే మిమ్మల్ని చనిపోయిన తర్వాత కూడా మోసేందుకు కూడా ఎవరు ముందుకు రారని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తుంది, ఏమంటారు? మమ్మల్ని పబ్లిక్ మోయిన అవసరం లేదండి, మేమే చాలామంది ఉన్నాం. ఒక హిజ్రా చనిపోయిందంటే చనిపోయిన కాడి నుంచి శ్మశానాన్ని తీసుకెళ్ళే వరకు కూడా ఆ హిజ్రాకి మేము ఎంతో సపోర్ట్ చేస్తాం. చచ్చిపోయాక 3వ రోజు దినం చేస్తాము, 11వ రోజు దినం చేస్తాము. వాళ్ళు తీసుకెళ్తానంటే పంపిస్తామండి బాడీని, లేకపోతే కంపల్సరీ పంపించాం మేము. అసలుకి శ్మశానాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా జరగలేదు. శ్మశానాల్లో పెట్టినప్పుడు కూడా మాకు డెత్ సర్టిఫికెట్లు కట్టిస్తారు. మాకు కొంతమంది అగ్ర హీరోలు అంటే సినిమాలో వెండితెరపై అగ్ర హీరోలు కానీ నటులు కానీ అంటే హిజ్రా పాత్ర పోషించి మిమ్మల్ని గౌరవించారు, ప్రేక్షకులను మెప్పించారు. కానీ బయట సమాజంలో చూస్తే మిమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు హీరోలు గట్రా నటించారు, బాగానే ఉంది. వాళ్ళకి ఆ క్యారెక్టర్లు ఇచ్చారు, డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ చేస్తున్నారు. చేసినప్పుడు ఆ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు చేశారు. పబ్లిక్ కూడా వాళ్ళని చూసి ఆనందించిన వాళ్ళు ఉన్నారు, కొంచెం కమ్యూనిటీ మీద చులకన భావన కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ హీరో అయినప్పటికీ కూడా ట్రాన్స్జెండర్గా బాగా చేశాడు అన్నవాళ్ళు ఉన్నారు. ట్రాన్స్జెండర్ బతుకులు ఇంతే కదా అని చులకనగా చేసిన వాళ్ళు ఉన్నారు. మేము తెల్లారైతే భిక్షాటనకి వెళ్ళాలి, భిక్షాటనకి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా కామెంట్ చేస్తారు. షేర్ ఆటోలోకి వెళ్ళటం ఉండదండి, మళ్ళీ షేర్ ఆటో ఎక్కితే మటుకి కూర్చున్న ఆటోలు కూడా దిగిపోతారు. మేము సపరేట్గా ఆటో కట్టించాలి, ఆటో కట్టించుకుని మేము వెళ్ళాలి. ఆటో కట్టించుకోవాలంటే ఆటో వాడు 200, 300 అడుగుతాడు. ట్రైన్లో ఎప్పుడన్నా మేము టికెట్స్ తీసుకుని కూడా ప్రయాణం చేసినప్పుడు మాకు రిజర్వేషన్
రిజర్వేషన్ నెంబర్ పక్కన ఒక లేడీ వచ్చుంటే వెంటనే అది కూడా మారిపోవడం జరుగుతుంటుంది. మా కమ్యూనిటీలో కూడా చాలామంది తప్పులు చేశారు అంటున్నారు. కమ్యూనిటీలో ఉన్న ట్రాన్స్జెండర్సే తప్పులు చేయలేదండి. ప్రపంచంలో పుట్టిన మానవరాలు కూడా తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాగుబోతాడు వచ్చి ఒక అందిస్తాను రా అంటాడు. మేము అలాంటి పనులు చేయమయ్యా, మేము అడుక్కుని బతికేవాళ్ళం అంటాం. వినకపోయామనుకోండి చీర పట్టుకుని జుట్టు పట్టుకుని లాగటం, కత్తులు చూపించడం, పొడుస్తానంటాం, ఇవన్నీ వార్నింగ్లు కూడా ఇస్తూ ఉంటారు ఒక్కోసారి. అవన్నీ కూడా ముందుకు మేము నెట్టుకుని మా జీవితాలను మేము ఇట్లా బతుకుతున్నప్పటికీ కూడా పబ్లిక్కి మా మీద ఎందుకండి ఇంత చిన్న చూపు చెప్పండి. మీరందరూ మమ్మల్ని కలుపుకుంటారని మేము ఆలోచనతో ఉన్నప్పుడు మీరు కూడా మమ్మల్ని కలుపుకుని ఆలోచన తీసుకురండి. మేము కూడా మానవులమే, మేము కూడా మానవ జన్మ ఎత్తి ఉన్నాము. చందన్ అన్న అమ్మాయి అట్లనే ఒక అబ్బాయికి బాగానే తాగిపిచ్చి తినిపించి బాగానే కలిపి ఉండేవాళ్ళు అయితే మరి ఎక్కడ తేడా వచ్చిందో ఏమో ఆ అమ్మాయిని రోకల బండతో కొట్టి చంపేశారు. ఆ అబ్బాయిని జైలుకి తీసుకెళ్లారంట. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. మేము ఎదురు తిరిగి నీతో మాకు ఏంది పని అయ్యా, నువ్వు నీ దారి చూసుకున్నావు అనుకోండి, ఇలాంటి అత్యాచారాలు చేస్తున్నారు. అడిగి మానవుడు లేడు. అడిగితేనేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితేనే పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోరు. అక్కడ సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. మమ్మల్ని అక్కడ మా పేర్లు పెట్టి కూడా పిలవరు. ఏంట్రా ఇట్లా వచ్చావు, ఏం పనిరా అనేసి అంటూ ఉంటారు. మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు అరే అంటేనే మాకు కోపం. మా పేరుంది, అమ్మాయిని పిలవండి, లేకపోతే అలా లేడీలాగే మమ్మల్ని పిలవాడి చూడాలన్న ఉద్దేశం మాది. ఇట్లా జరిగిందని చెప్పినప్పటికీ కూడా కంప్లైంట్ తీసుకుంటారు, డస్ట్బిన్లు వేస్తారు. ఇలాంటి అవమానాలు గట్టగా అన్నీ కూడా మేము ఎదుర్కొన్నాం. మేము దయచేసి ఏమంటున్నామంటే మేము ఎవరికి ఇబ్బంది లేకుండానే ఉంటున్నాం. లా అండ్ ఆర్డర్కి ఎదురైన పనులు ఏమీ కూడా మేము చేయట్లేదు. ఖాళీ భిక్షాటం చేస్తున్నాం. గాంధీ తాతగారి నుంచి కూడా ఉన్నారు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు. అప్పటి నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఇంకా గౌరవించేవాళ్ళు. పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి ఆశీర్వాదాలు గట్ట తీసుకుని వెళ్ళి వాళ్ళకి తోచింది చుట్టం గట్ట జరిగేది. ఇప్పుడు ఏమైందంటే అసలుకి వీళ్ళేంటి అన్న దీనికి వచ్చేసింది. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ 10 మంది కలెక్టర్లు మారారు. వాళ్ళ పేర్లు కూడా మాకు తెలుసు. ప్రతి ఒక్క కలెక్టర్కి అర్జీ ఇచ్చాము, మాకు ఇళ్ళు లేవండి, మాకు ఇళ్ళు స్థలాలన్నా కల్పించండి అని. ఎక్కడా లేవు. ఎక్కడ మేము అద్దెలు కట్టుకోలేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇజ్రాయెల్ అంటే భిక్షాటన వ్యభిచారమేనా? ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చేయలేరా? భిక్షాటన చేసేవాళ్ళు భిక్షాటన చేస్తారు. మాలో కూడా క్వాలిఫికేషన్ పీపుల్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. డిగ్రీలు బీకాములు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మాకు జాబులు ఇచ్చేది ఎవరు? మాకు కూడా ఉద్యోగం చేయాలని ఉంది. మాకు ఏమైనా రిజర్వేషన్ కల్పిస్తే మా కమ్యూనిటీలో కూడా ఉద్యోగం చేస్తారు, ఉందాగా బతుకుదామని ఉంటుంది. కనీసం మేము ఈ భిక్షాటన మానేస్తామండి, మున్సిపాలిటీ జాబులు ఇవ్వమని కూడా చాలామందిని అడిగాము. అవి కూడా ఇవ్వలేదు. ఊడ్చి పనులు అడిగాము, లిటర్లకు అడిగి పనులు అడిగామండి. అడిగినప్పటికి కూడా ఇవ్వలేదు. ఇదిగో మా అమ్మాయి, ఈ అమ్మాయి చదువుకుంది. ఈ అమ్మాయి పేరు సోహేలు. ఈ అమ్మాయి చాలా ఐటీ ఏమో చేసినప్పటికీ కూడా ఈ అమ్మాయికి జాబ్ లేదు. చెప్పండి, మీరేం చదివారు? గతంలో ఏదో ఉద్యోగం చేసి కూడా మానేశారని చెప్పి చెబుతున్నారు. ఎందుకు మానేయడానికి గల కారణాలు? నమస్కారం అండి, నా పేరు సోహేలు. నేను ఇంజనీరింగ్ ఐటీ బ్రాంచ్ అయిపోయింది నాది, 2007 బ్రాంచ్ నాది. నాకు ఇంకా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తానంటే నేనేమో ఇంకా పారిపోయి వచ్చేసినాను. నా జెండర్ ఇదని చెప్పుకున్నాను. నన్ను కొట్టారు, చంపేయడం చూశారు. మా ఇంట్లో వాళ్ళైతే హెరాస్మెంట్ చేశారు. ఇంకా నేను పారిపోయి వచ్చేసి మా కమ్యూనిటీ వాళ్ళతో కలిసిపోయాను. ఇంకా జాబ్ చేద్దామన్న టైంలో ఇంకా మా పెద్ద నీరజ అని ఉన్నారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు. తనేమో ఇది సచివాలయం ఉంది కదా, ఆమె సెక్రటరీ మేడం సుచరితతో కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్గా ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్గా పోస్ట్ ఇప్పించారు. అప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నాను. ఇంక వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చిన డిపార్ట్మెంట్లో ఆ సెక్షన్ వాళ్ళు అంతవరకు బాగున్నారు. క్యాంటీన్కి వెళ్తుంటే లాస్ట్ క్యాంటీన్లో కూడా నేను ఏదైనా టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద నుంచి వాళ్ళందరూ లేచిపోయేవాళ్ళు. ఎవరు క్యాంటీన్లో ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు కాదు. నువ్వు వస్తే మా క్యాంటీన్లో ఎవరు రావట్లేదు అన్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు బస్సులో పక్క సీట్లో లేడీస్ కూర్చుంటే వాళ్ళు వేసిపోతున్నారు, స్టాఫ్ ఎవరు కూర్చోట్లేదు. దానివల్ల ఇంకా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేసి మళ్ళీ ఇంకా డిపార్ట్మెంట్ వీళ్ళు ఉంటారు, ఎస్పీ వాళ్ళు, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు సెక్సువల్ హెరాస్ చేయటం. నైట్ అయింది కదా, బండి ఎక్కుతావా, వస్తావా, మీ ఊరు ఎక్కడ, మధ్యలో ఏమైనా చేస్తావా, ఇలాంటివి అడిగేవాళ్ళు. అయ్యాన్ని బాధలు తట్టుకోలేక నేను జాబ్ కూడా రిజైన్ చేసేసినాను. ఇప్పుడు మీరు జాబ్లో పనిచేసేటప్పుడు మీతో పాటు మహిళలు ఉంటారు కదా, మహిళలు కూడా మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఎలా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళ తీరు ఎలా ఉండేది? మరి నేను జాబ్ చేసిన చోట మా డిపార్ట్మెంట్లో ఉంటారు. నేను ఓపీ సెక్షన్లో పనిచేశాను, ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో. మా ఓపీలో ఉన్న నాగేష్ సార్ కానీ మా మీద మేడమ్స్ కానీ వాళ్ళంతవరకు ఆ టేబుల్ మీద ఉండే వాళ్ళంతా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు.
ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు వర్క్ దగ్గర ఏదైనా కానీ ఇలా నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అని నన్ను ఒక ఐడెంటిటీ అయితే చేయలేదు. మా సెక్షన్ అంతవరకు సచివాలయంలో ఆ డిపార్ట్మెంట్ దాటి బయటకి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరకు వచ్చిన అందరు చులకన చూడటం, కామెంట్స్ చేయటం, లాస్ట్ స్వీపర్స్ కూడా నన్ను చూసి నవ్వుకోవటాలు, నేను దగ్గరకు వస్తే దూరంగా వెళ్ళిపోవటాలు ఇలాంటివి జరిగినాయండి. ఎటువంటి పరిస్థితులు ఉంటే తిరిగి మళ్ళీ మీరు ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి అంటారు? మాకైతే ఒక ఐడెంటిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేసేటప్పుడు మమ్మల్ని అయితే జాబ్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. ఎవరైనా కానీ మమ్మల్ని కించపరచొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైనా కానీ. మీరు ఇటువంటి చదువులు చదవడానికి ఎంతో కష్టపడి ఉంటారు ఈ స్థాయికి రావడానికనే. మరి ఇంత కష్టపడి చదివిన చదువు ఈరోజు వృధాగా పోతుంది, మీరు భిక్షాటనగా పరిమితం అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మరి చాలా బాధగా ఉందండి. నాకు ఇంత చదివి ఇలా భిక్షాటన చేసుకోవాలంటే నాకు బాధగానే ఉంది. కానీ మాకైతే ఎవరు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు హిజ్రా జీవితంలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఎటువంటి సమస్యల్ని, అంటే బయట ఉన్నటువంటి సమాజం నుంచి ఎటువంటి సమస్యల్ని మీరు ఎదుర్కొన్నారు? నేను వచ్చి 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలు వచ్చినాక హిజ్రా కాలంలో చాలా వరకు మేము బాధలు పడ్డాము. భిక్షాటనలో పోయేటప్పుడు ఎంతోమంది మనం కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, తూసిపుట్టు మాట్లాడినేవాళ్ళు. చాలా బాధ చచ్చిపోవాలనిపించేదండి ఒక్కొక్కసారి. మాకంటే మాకు అమ్మ నాన్న ఎవరు లేరు. లేకపోయినా కానీ భిక్ష ఆడుకుంటూ మేము బతుకుతున్నాం. దాదాపు 3 దశాబ్దాల మీ హిజ్రా జీవితంలో అంటే మీరు మర్చిపోలేనటువంటి, మిమ్మల్ని అత్యంతగా బాధించేటువంటి చేదు అనుభవాలు ఉన్నాయి. నేను భిక్ష నడుకున్నాక మా ఆయన వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్ళినాక మా అన్నయ్య గారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు. అయితే మా వదిన గారికి చనిపోయారు. క్యాన్సర్ వచ్చి ఎన్నోసార్లు హాస్పిటల్కి పోయాను. డబ్బు లేక ఎంతో బాధపడ్డాను. అప్పులు తీసుకొచ్చి చూపించిన కాడికి మాకు సహాయం చేసేది ఎవ్వరు లేరు. రూపాయి భిక్షాటన నడుక్కొని నేను చూపించుకున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు సహాయం చేసిన ఎవ్వరు లేరయ్యా. అట్లానే రూపాయి భిక్షాటన చేసుకుని చూపించుకుంటా ఎంతో బాధలు పడ్డాను. పురుషులు స్త్రీలకే కాదు, హిజ్రాలకు సైతం మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా పురుషులు స్త్రీల మాదిరిగానే మేము కూడా ప్రేమలో పడతామని చెప్పనేసి ఒక హిజ్రా అంటున్నారు. తనకి ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ప్రేమలో పడినట్టుగా తనకు చెప్తున్నారు. ఒకసారి ఆ ప్రేమ వ్యవహారం ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇటీవల మీరు సోషల్ మీడియాలో ప్రేమలో పడ్డారని చెబుతున్నారు. ఎలా జరిగింది? నేను ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడండి. ఆ అబ్బాయి నాకు పరిచయం అయ్యి నన్ను హెరాస్మెంట్ చేసి నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నన్ను హెరాస్మెంట్ చేస్తూ ఉండేవాడు. నువ్వు నాతో సెక్స్ చేయాలి, నువ్వు నా దగ్గరకు రావాలి, నువ్వు అట్లా ఇట్లా, నువ్వు బాగున్నావు, అది ఇది అని చెప్పేసి నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను నానా విధాలుగా టార్చర్ చేసేవాడు. నిన్ను కత్తితో పొడిచి చంపేస్తాను, లేదంటే నీ మీద యాసిడ్ పోస్తాను, లేదంటే నిన్ను అట్లా ఇట్లా చేసేస్తాను, నీకు అడిగేవాడు ఎవరు లేడు, నిన్ను ఏం చేసినా కానీ నిన్ను ఆదరించేవాళ్ళు ఎవరు లేరు అని నన్ను మానసికంగా నన్ను ఇచ్చేసి నన్ను అట చేశాడండి. అట చేస్తే మా పెద్దమైన శివమ్మ గారికి చెప్పి నేను ఆమె దగ్గరకు వచ్చి ఆమె దగ్గర రక్షణ తీసుకుంటున్నానండి. ఆ వ్యక్తి ఇప్పుడు మరి తారసపడ్డా, మరి బెదిరించాడు, కత్తితో చంపేస్తానని చెప్పంటున్నారు. తారసపడ్డా? తారసపడినప్పుడు మీ మధ్య ఎటువంటి వాతావరణం చోటు చేసుకుంది? ఇక్కడ చుట్టుకుంట కాడ మేము బజార్ అడుక్కొని భిక్షాటన చేయడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే నాకు ఎమ్మడబడి అడ్డుపడి నిన్ను చంపేస్తాను, నిన్ను కత్తితో పొడుస్తాను, కత్తి తీసుకొని నా మీదకి ఎగబడి నన్ను యాసిడ్ తీసుకొచ్చి అట్లా పోస్తానని చెప్పేసి నా మీద ఎగబడి నన్ను కొట్టపోయి అలా చేశాడు. ఈ అమ్మాయి నా పక్కన వేరే హిజ్రా ఉంటే ఇంకా ఆ అమ్మాయిని పిలిచి మేమిద్దరం ఆ అబ్బాయిని ఎగబడే లోపల ఆ అబ్బాయి పక్కకు తప్పుకున్నాడు. మరి అటువంటి సందర్భంలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం అలాంటివి ఏం జరగలేదా? పోలీస్ స్టేషన్కి పోయినా కానీ మా కేసు ఎవరు తీసుకోవట్లేదు. మీ కాడికి ఎవరు వస్తారు, మీ దగ్గర ఏముంది, అది ఇది అని చెప్పేసి మమ్మల్ని హేళనగా మాట్లాడి పోలీసులు కూడా మమ్మల్ని హేళనగా ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసి చించి పడేసేసి వెళ్ళిపోండి అట్టా ఇట్టా, మీరు మగోళ్ళే కదా అని మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని అట్లా చేస్తున్నారండి. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు కనుక ఎదురైతే ఎలా ఎదుర్కొంటారు? మీద పోలీసులు కూడా కొంచెం ఇదిగా చేస్తే, కొంచెం ఒక కట్టుదిట్టం చేస్తే మేము కూడా కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాము. ఆడవాళ్ళలాగే అంటే అన్ని విషయాల్లో, అంటే వేషధారణ కానివ్వండి, దుస్తులు కానివ్వండి, అన్ని ఏంటంటే వేషధారణ మొత్తం ఆడవాళ్ళలాగే ఉంది. మీరు సమాజంలో బయటకు వచ్చేటప్పుడు మీకు అంటే ఇంటి నుంచి బయట అడుగుపెట్టిన దగ్గర నుంచి పొరుగింటి వాళ్ళు లేదా పక్కింటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే ఇల్లు చక్కదిద్దుకున్న మహిళలు, వాళ్ళ భర్తల్ని ఆఫీస్ పంపించేటటువంటి మహిళలు, పిల్లల్ని కూడా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేటటువంటి దృశ్యాలు మీకు కంటపడతా ఉంటాయి. అంటే వాళ్ళని చూసినప్పుడు నాకు భర్త లేరే, నాకు పిల్లలు ఉంటే బాగుంటుంది, వాళ్ళని కూడా ఇలా ఇదే విధంగా రెడీ చేసి స్కూల్కి పంపించే వాళ్ళం కదా అన్న బాధ ఇప్పుడు వెళ్ళేదా మీకు? నా పేరు రాణి. నేనంటే మా ఇళ్ళ పక్కన ఉంటారు, వాళ్ళందరూ జాబ్లకు వెళ్తూ ఉంటారు. అలానే పిల్లల్ని చేసి రెడీ చేసి వెళ్తుంటే పొద్దున్నే లేస్తాను. కసు జిమ్టానికి బయటకు వచ్చినప్పుడు పిల్లలు వెళ్తుంటే నేను వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కలిగారు, నాకు కలగలేదని నేను ఒక్కోసారి బాగా బాధేస్తుంది. బాధేసి నాకు లోనికి పోయి కూర్చుంటాను. ఏందా నా పరిస్థితి ఇలాను అనుకొని కూడా నేనేం చేయగలేను. ఎందుకంటే నేను ఇలా థర్డ్ జెండర్గా అయ్యాను.
మా అన్నయ్య కొడుకుని తీసుకొచ్చుకున్నాను. మా అన్నయ్య కొడుకు ఆయన కూడా సపోర్ట్ పిల్లగాడు ఉన్న కొన్నాళ్ళు ఉండి నేను ఉండలేను అనేసి పాపం వెళ్ళాడు. మాకు ఒక అమ్మలాగా పెంచాలి, వాళ్ళని పోషించాలని మా కోరిక. కాకపోతే ఏంటంటే అమ్మాయితనం మాకు లేదు. ఒక్కొక్కడు హేళనకు బాగా చేస్తారు. ఒకడంటే మీరు ఇచ్చరాలు కదా, మీకు పిల్లలు పుట్టరు కదా అని అంటారు. ఆ స్పందనతో కొంతమంది ఏంది మేము పెళ్లి చేసుకుంటాం, మిమ్మల్ని అది ఇది అని అనుకుంటా ముందుకు వస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారండి మీకు తనంటే ఇష్టం అది ఇది అని అంటారు. తీరిగ్గా అడిగిపోయినాక మీకు పిల్లలు లేరని ముందు పెళ్ళి చేసుకునేటప్పుడు హిజ్రానే తెలుసు, వాళ్ళు కానీ పిల్లలు ఉండరు అని తెలుసు. ఆయన చేసుకునే టెరాక్షన్ కూడా చాలా పడ్డాను. అలానే మాకు పిల్లలు లేరని మా కమ్యూనిటీ మేమే ఎంచుకొని మాలో తల్లిదండ్రులు వాళ్ళనే చూసుకుంటాం. అలానే మా శివమ్మ గారు ఆమెని మాకు నాని అవుతుంది, వాళ్ళ కోడలు నాకు అత్త అవుతుంది. అలా కమ్యూనిటీలో మాకు పిల్లలు మేమే అనుకొని మీ కమ్యూనిటీ తరపున అందరినీ బాగుంటాం. ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఏదో వచ్చినా మేము అందరం కలిసి చేసుకుంటాము. కాకపోతే మాకొక సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి. మేము అంటే మాది తల్లి మనసే, తల్లిలాగానే ఉంటాం. అయితే పెంచుకోవడానికి మీకు ఎవరు పిల్లల్ని ఇవ్వడానికి ముందుకు రావట్లేదని అంటున్నారు. అంటే సమాజంలో కానీ అనాథ శరణాలయాల్లో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరైనా మీరు దత్తత తీసుకొని మీరు పెంచుకోవచ్చు కదా? దత్తత తీసుకోవాలని అనుకున్నాండి. రీసెంట్గా అరండల్పేట ఒకటి ఉందండి. నేను మా యూనియన్ కొన్నాళ్ళు ఉన్నాక నేను బయటకు వచ్చినాక ఒకసారి వెళ్తే తను అన్నారు మీరు రీజనబుల్ థర్డ్ జెండర్ అండి, మీ థర్డ్ జెండర్కి ఎక్స్పోర్ట్ చేయరా అన్నారు. థర్డ్ జెండర్కి ఎక్స్పోర్ట్ చేయరా అంటే అలా అయింది మేడం, మేము థర్డ్ జెండర్ అయినా మేము ఆ తల్లి లాంటి మనసే మాది, మీరెందుకు అలా అన్నారు. తను అంటే నీ ఆస్తిపూర్వకంగా ఏమైనా ఉంటే అంటే నా పేరెంట్స్ నన్ను తయారు చేశారు. వాళ్ళ పేరెంట్స్ తయారు చేసిన పిల్లలు నా దగ్గరికి రారు. నాకంటూ ఒక పిల్లగాడు కావాలని చూశాను. కాకపోతే ఏంటంటే నాకు ఒకటి పిల్లగాడు కావాలనుకున్నాను, నాకు ఎవరు ఇవ్వలేదు. గుంటూరు జిల్లా హిజ్రా అసోసియేషన్ అధ్యక్షురాలు శివమ్మ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. శివమ్మ గారు చెప్పండి, అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది, మీ యొక్క అసోసియేషన్ యొక్క నియమ నిబంధనలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు శివమ్మ. మాది 2008లోనే ఏర్పడింది. మా ఆఫీస్ పేరు శ్రేహశ్రీ సాధికారిక వెల్ఫేర్ సొసైటీ. ఆఫీస్లో 2008లో నుంచి మేము అందరికీ వర్క్ చేస్తున్నాం. అట్టని మా కమ్యూనిటీ వాళ్ళందరినీ కాపాడుకుంటా రక్షణగా వాళ్ళకి ఏం జరిగినా జరగకపోయినా మేము చూసుకుంటూ ఉంటాము. ఇంకా మా హాస్పిటల్లో చూపించుకోవాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవన్నీ చెందుతూ ఉంటుంటానండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు? అంటే మేము ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడినా కానీ మాకు అందరికీ శివమ్మ ఉన్నారు, మీ పేరే కలవరుస్తూ ఉన్నారు. తర్వాత మీకు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, అంటే మీ యొక్క సభ్యులు కానీ మెంబర్స్కి ఎటువంటి కండిషన్స్ మీరు పెడతారు? 30 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలు కానీ కొట్లు కాడకపోయి కానీ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని రావాలి, ఎక్కువ గోల్ చేయమాకండి. మా గుంటూరులో ఏ గొడవలు ఏ చిత్రం లేకుండా ఏ తగాదాలు లేకుండా కొట్ల మీద మేము వాళ్ళు ఇచ్చినంత తీసుకొని మా పిల్లలు వస్తూనే ఉంటుంటారు. కొంతమంది పొరుగు జిల్లాల నుంచి, అంటే సుదూర ఏవైతే జిల్లా బోర్డర్స్ ఉన్నాయో అక్కడ నుంచి పక్క జిల్లా నుంచి కొంతమంది హిజ్రాలు వచ్చి రైల్వే ప్రయాణికులు కానివ్వండి, కొత్తగా వ్యాపార సముదాయాలు ప్రారంభించే వాళ్ళని రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్తున్నారు. మరి అటువంటి వాళ్ళని మీరు ఎలా కట్టడి చేయగలుగుతారు? వాళ్ళని రైల్వే పోలీసు వాళ్ళు ఇప్పుడు వస్తారండి. పక్క జిల్లా నుంచి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో ఎవరికన్నా ఎంతకంత తీసుకొని పోతే రైల్వే కెమెరాలో పడిపోయింది. వాళ్ళు కావాలంటే చూసుకోండి, మా పిల్లలు కాదంటే వాళ్ళు చూసుకొని వాళ్ళే పట్టుకొని వెళ్ళిపోతుంటారు. అంటే పోలీసు వాళ్ళు మేము కేసు పెట్టినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కేసులు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. అలాగే విధంగా పోలీసులు మీ మీద కూడా కొంతమంది రైల్వే పోలీసులు కూడా మీ మీద కేసులు పెడతా ఉంటారు, స్టేషన్లు తీసుకెళ్తూ ఉంటారు అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మా కేసులు కూడా అంటే ఇప్పుడు రైల్వేలో ఇప్పుడు కేసులు లేవు. ఇప్పుడు సిగ్నల్ కాడ అడుకుంటున్నారు, వాళ్ళని కూడా కేసులు లేకపోతే వాళ్ళని తీసుకొని పోతున్నారు. కేసులు కాడ అక్కడ బలి చేస్తున్నారు వాళ్ళని. ఇట్లా ఫైన్ కట్టాలమ్మా, ఏం కాదు మీకు అది ఇది అని చెప్పి అంటున్నారు. కేసులు కాడ ఫైన్ కట్టించుకుంటున్నారు, పంపిస్తున్నారు. ఖాళీ భిక్షాక్తిగా మొత్తం కొట్టలేమంటే ఒక కొట్ల కాడ ఎంత ఇచ్చినాక తీసుకొని మేము ఇళ్ళకి వచ్చేస్తుంటాం. మేము పొద్దున్నే ఉదయం 10:30కి వెళ్ళిపోతాం, 2:00 ఇంటికి వచ్చేస్తుంటాం. మేము అంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కానీ కేసు తీసుకోవట్లేదని చెప్పని అంటున్నారు. మరి ఒక జిల్లా అధ్యక్షురాలిగా మీరు పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పుడన్నా మాట్లాడారా మీ సమస్యల పరిష్కారం గురించి? మాట్లాడామండి. కేసులు తీసుకోవట్లేదంటే మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొన్నాళ్ళు కొంచెం రోజులు తీసుకుంటారు, తర్వాత తీసుకోరు. మళ్ళీ మాట్లాడినప్పుడేమో సరేలమ్మా తీసుకుంటాం అది ఇది అని చెప్పండి. అయితేనే మా పాలకొల్లమ్మ 2 సార్లు కేసు పెట్టింది. కొత్తపేటలో కేసు పెడితే ఆమె కేసు తీసుకోలేదు, ఏరే వచ్చి కేసు పెట్టగానే ఆమె కేసు తీసుకున్నారు. మా పిల్ల మీద కేసు ఫైల్ చేశారు. ఇదేంటంటే మేము ఎట్లా లోకదారులు పెట్టి కేసు కొట్టిస్తాం. శివమ్మ గారు మీరు వెళ్ళండి అది ఇది, మీరు ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళండి అది ఇది అని మాకు చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అంటే మీకు ఫింక్షన్ లాంటి ఏదైనా పథకాలు ఏం వర్తిస్తున్నాయి?
ఇంకా ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి రాయితీలు వస్తే ప్రభుత్వం నుంచి మీరు బాగుంటుందని కోరుకుంటున్నారు? మాకు పింఛన్ వస్తుందండి, 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. అట్టాని ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయండి, ఆ డ్వాక్రా గ్రూపులో కూడా మమ్మల్ని చేర్చుకోవట్లేదు. డ్వాక్రా గ్రూపులో కూడా మమ్మల్ని ఉండట్లేదు. గ్రూపుకు 10 మంది ఉంటామన్నా కానీ మమ్మల్ని 10 మందిని కూడా చేర్చుకోవట్లేదు గ్రూపులో. ఇంకా అదేంటేనో మాట్లాడదాం అంటారు. మేము పెద్ద పెద్ద ఆఫీసులు కాడ పోయి మాట్లాడినా చేసినా చెందినా కానీ. అంటే ఇటీవల ప్రభుత్వం అంటే అందరికీ ఇళ్ళ పట్టాలని చెప్పి ఇచ్చింది. అవి ఏంటంటే ఆడపడుచులకే ఇళ్ళ పట్టాలని. మరి ఆ పథకాన్ని మీరు అర్హులా అనర్హులా? అనర్హులమే అండి. మాకు జగన్ గారు మాకు ఏమి ఇవ్వలేదు. స్థలాలు కానీ ఇల్లు కానీ ఎక్కడ చూపించలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఆ ప్రభుత్వం మాకు ఒక ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదు. ఇల్లు స్థలాలు కాదు, కనీసం గూడు కూడా లేదు. ఒక పిల్లలు అద్దెకుంటానికి కూడా ఒక ఇంట్లో 4,000 5,000 అద్దె కట్టాలంటే ఏడుకునే డబ్బులు ఏడా, ఆటో బాడిగలు ఏడా, ఇవి కట్టుకోవడానికి అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మాకు అనేది ఒక నీడ కావాలా, ఒక ఇల్లు, ఒక గవర్నమెంట్ అనేది పట్టించుకుంటే మమ్మల్ని ఒక ఇల్లు అనేది ఇస్తే మా పిల్లలందరూ ఉంటాం. మళ్ళీ రేషన్ కార్డు కావాలా, అంతోని కార్డులు పెట్టమని కలెక్టర్ గారి దగ్గరికి 10 సార్లు పోయినాం. 5 కేజీలు బియ్యం తెచ్చుకొని మేము ఎట్ట తినాలా, ఎట్ట ఉండాలా, ఎట్ట బతకాలండి 5 కేజీలు బియ్యం? మా సమాజంలో మీరు భిక్షాటన సమయంలో బయటికి వెళ్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మీకు రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ధృవీకరణ పత్రాలు కానీ ఐడి కార్డులను జారీ చేశారు? దీంట్లో ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము ఆ కమ్యూనిటీ తరఫున. ఎందుకంటే ఏమి చేయకపోయినా, ఇళ్ల స్థలాలు కల్పించకపోయినా, బియ్యం కార్డులు ఇవ్వకపోయినా, ఏమీ చేయకపోయినా మాకు ఒక గుర్తింపు అన్నది కల్పించిందండి. ఈ రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం వీళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఐడెంటిటీ కార్డులు మాకు ఇచ్చారు. ఐడెంటిటీ కార్డుల్లో ఇది ఇట్లా ఉంటాయన్నమాట ఐడెంటిటీ కార్డులు. ఇవి ఐడెంటిటీ కార్డులు మాకు గుర్తింపు కార్డులు. ఇదివరకు ఆధార్ కార్డులు గట్టా ఉన్నాయి. అట్లానే దానికంటే ఇదే పని చేసిద్దని చెప్పి మాకు సుప్రీంకోర్టు నుంచి ఏదో తీర్పు వచ్చిందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. దీనికంటే ముందు ఒక 3 సంవత్సరాల ముందు 3-4 సంవత్సరాలు అవుతుంటుంది సర్జరీ సర్టిఫికెట్ అంటే మాకు సదరన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వమని చెప్పి ఇది టీడీపీ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందరికీ కూడా మాకు డాక్టర్ల ద్వారా మెడికల్ టెస్టులు చేసి మాకు ఐడెంటిఫై డాక్టర్ సర్టిఫికెట్లు, సదరన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా మా గుంటూరులో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా ఈ సదరన్ సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం నుంచి ఫస్ట్ ఈ సదరన్ సర్టిఫికెట్ ఉంటే పెన్షన్ వచ్చేది, మాకు వెంటనే పెన్షన్ అప్లోడ్ చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. ఈ సదరన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి పెన్షన్ రావట్లేదు. ఎందుకు కారణం అంటే రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఎందుకు లేదు అంటే మేము పురుషుడిగా ఇంట్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో ఉంటుంది రేషన్ కార్డు. మేము ట్రాన్స్జెండర్గా మారి మేము సపరేట్గా వచ్చినప్పుడు మా దగ్గర రేషన్ కార్డులు లేవు. అవన్నీ అప్లై చేసుకోవాలంటే అక్కడ డిలేట్ అవ్వాలి, ఇక్కడ ఇస్తాం మేము అని చెప్తూ జరుగుతుంది. కానీ అధికారులు చేయట్లేదు ఆ పనులు. తర్వాత మేము పెద్దవాళ్ళని కూడా కలిసి మాట్లాడినప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. గవర్నమెంట్ కంపల్సరీ వీళ్ళు ఇండివిజువల్గానే ఉంటారు కాబట్టి, వీళ్ళు ఫ్యామిలీలు కట్టే ఉండవు కాబట్టి కమ్యూనిటీకి వీళ్ళకి ఇండివిజువల్ కార్డులు ఏదైనా ఇప్పుడు ఐడి ప్రూఫ్ ఎట్లా ఇండివిజువల్గా ఇచ్చారో రేషన్ కార్డులు కూడా ఇండివిజువల్గానే ఇది ఎట్లా ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డు ఇళ్ళ స్థలాలకు కానీ దేనికైనా పనికొచ్చింది. మీరు ఆలోచించి వీళ్ళకి ఐడి కార్డులు ఎలా అయితే ఇచ్చారో, సదరన్ సర్టిఫికెట్లు ఎలా అయితే ఇప్పించారో, అలాగే ఆధార్ కార్డుల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇళ్ళ స్థలాల్లో కానీ ఇదే తొందరపాటు తీసుకొచ్చి కమ్యూనిటీకి సేవ చేసి ప్రయత్నాన్ని మీరు గవర్నమెంట్ చేయాలని చెప్పి సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అచ్చం ఆడవాళ్ళతో పోటీ పడే విధంగా ఇక్కడ కొంతమంది హిజ్రాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, చూస్తుంటే మీరు అచ్చంగా ఆడవాళ్ళలాగే ఉన్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఫీల్డ్లోకి వచ్చి? నమస్తే అండి, నా పేరు సుహానా. 9 సంవత్సరాలు అయింది నేను వచ్చి. మాది మార్కాపురం పక్కన తాడివారిపల్లె. ఎప్పుడో వచ్చేసాను, చదువుకోలే నేను. అదే చూడటానికి అచ్చం ఆడవాళ్ళలాగా ఉన్నారు. బయటగా వెళ్ళినప్పుడు అంటే భిక్షాటన చేసిన సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి? అంటే ఎవరు మిమ్మల్ని అంటే అవమానించడం కానీ, హేళన చేయడం, వెంటపడడం లాంటివి ఏం చేయలేదా? అయ్యో చాలా జరిగాయండి. మేము ఒక్కొక్కరం పోతాము. పోయినప్పుడు ఏం చేస్తారు, తాగేసి ఎంతోమంది ఎగబడతారు. పడ్డప్పుడు ఏం చేయాలి మేము? వాళ్ళకి బలం ఉండదు, ఏముండదు. వాళ్ళకంటే తాగి మంపులో బలాలు అవన్నీ ఉంటాయి, మాకుండవు. కాబట్టి పారిపోయి రావటమో, ఆటోలెక్కి రావటమో జరుగుద్ది. అలాగే ఒకసారి నాకు యాక్సిడెంట్గానే అలాగనే చేశారు. ప్రత్యేకంగా మేకప్కి మంచి ఇంట్రెస్ట్ చూపించినట్టున్నారు. ఏం బ్యూటీ పార్లర్ కానీ వెళ్తారా, లేకపోతే మీరే ఇంట్లో చేసుకుంటూ ఉంటారా? లేదండి, నేను ఇంట్లోనే చేసుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు బ్యూటీ పార్లర్లో చేశాను నేను. ఇక్కడ కాదు, కర్ణాటకలో మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండేది. చేశా కాబట్టి మొత్తం ఇంట్లోనే చేసుకుంటాను. అంటే మీకు బ్యూటీ పార్లర్ అనుభవం ఉందంటున్నారు కదా, అంటే భిక్షాటన కాకుండా బ్యూటీ పార్లర్ మీరే పెట్టచ్చు కదా?
పెట్టొచ్చండి. దానికి డబ్బు కావాలి, ఏందో కావాలి, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు సగం వచ్చు నాకు, ఇంకా నేర్చుకోవాలి. ఏదైతే ఫంక్షన్లకు స్టేజ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఎటువంటి అనుభవాలు కానీ, అంటే అవి మంచి అనుభవాలా చేదు అనుభవాలు అని చోటు చేసుకున్నాయి? పార్టీ తరపున వెళ్ళాను డ్యాన్స్ ప్రోగ్రాం. వెళ్ళినప్పుడు కొంతమంది తాగేసి నాకు సిగరెట్లు కావాలంటే ఇప్పుడుగా మచ్చలు ఉన్నాయి నడుము మీద, అలా చేశారండి. ఇది నపుంసకులు అనుభవిస్తున్న నరకయాతన. తాము కూడా అమ్మ కడుపు నుంచే పుట్టామని, అవసరమైతే ఆదరణ చూపండే తప్ప అవహేళన మాత్రం చేయొద్దని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా తమ కూడా ప్రభుత్వం తమను గుర్తించి డ్వాక్రా గ్రూపులో పాలు పంచుకునే అవకాశం ఇవ్వాలని, అంత్యోదయ కార్డులను కల్పించాలని, నివేశ స్థలాలతో పాటు పక్కా ఇళ్లను నిర్మించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో వరప్రసాద్, గుంటూరు, సుమన్ టీవీ.